ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు నచ్చినవి కొన్ని. మీకు మంచి కథలు చెప్తూ చెప్తూ చాలా గ్యాప్ తీసుకున్నాను కదా, అందుకని మీ అందరి కోసం ఒక మంచి కథతో మీ ముందుకొచ్చాను. అదే వంశీ గారు రాసిన ఆకుపచ్చని జ్ఞాపకం అనే పుస్తకం నుంచి సీతారామ లాంచీ సర్వీస్ రాజమండ్రి. గోదావరి ఎంత అందంగా ఉంటుందో ఆ గోదావరి తల్లి అందాన్ని 1000 రెట్లు అధికం చేసే వంశీగారి మాటలు ఇంకా అందంగా ఉంటాయి. పోలవరం ప్రాజెక్టుకి ముందు గోదావరి, తరువాత గోదావరి, ఆ చుట్టుప్రక్కల మనుషులు, ప్రదేశాలు, వారి నిర్మలమైన మనసులు ఎలా ఉండేవో ఈ కథలో విందాం. కథ చాలా పెద్దది, అందుకనే కొన్ని ఎపిసోడ్స్గా విందాం. ఇక మొదలు పెడదామా కథని? అది నిండు పున్నమి రాత్రి. అది పండు వెన్నెల జాబిలి. ఆ రావి చెట్టు కింద పూసిన వెన్నెల మరకల్లో ఆడుకుంటున్నారు అందమైన ఆడపిల్లలు. ఆ చెట్టునే ఆంచి ఉన్న కన్నె గోదావరి ఆడపిల్లల్ని చూసి పరమానంద పడిపోయి అలని ఆకాశం ఎత్తుకు లేపితే వచ్చిన చప్పుడుతో హాయిగా పలకరించింది. ఆ అందమైన పలకరింపుకి ఉబ్బితబ్బిబ్బైపోయారు వాళ్ళు. దూసుకుంటా మెలికలు తిరుగుతా వాళ్ల వేపొస్తున్న ఆ కన్నె గోదావరి వయ్యారాలు చూసి పులకరించిపోయారు. ఆ తరువాత సుడిగుండాలుండే పాపికొండల వైపు నడుస్తుంటే అందంగా పిలిచిన అమ్మ గోదావరి ఆప్తంగా పలకరించేసరికి గోరుముద్దలు చేసి కలిపి తినిపించిన అమ్మలు, లాలపోసి గుండెలకి హత్తుకుంటా పూసల ఉయ్యాల్లో పడుకోబెట్టిన అమ్మలు గుర్తొచ్చారు. ఆ తల్లికి మనసారా దండమెట్టుకొని ఆడతా పాడతా చిల్లోబొల్లోమంట సందళ్లు చేసుకుంటా ముందుకెళ్తుంటే కొండల మలుపుల్లో ఇసుక తిప్పల దగ్గర ముద్దుగా పలకరించింది చెల్లి గోదావరి. అత్తింటి నుంచి పండక్కి పుట్టింటికెళ్తే చిట్టి చెల్లెలు పలకరింపులాగా ఉంది ఆ పలకరింపు. దాంతో వాళ్ల కళ్లల్లో మతాబాల్లో నుంచి చిమ్మిన వెండి పువ్వుల్లాంటి మెరుపులు. ఝామ్మంటూ వేస్తోంది అల్లరిగాలి. ఆకాశం నిండా కోటి వెలుగుల చంద్రుడు. ఇసుక దిబ్బల మీదున్న ఆకు సంపంగి చెట్ల నీడల్లో నడుస్తున్న వాళ్లు ఒక్కసారి ఆగిపోయి తలెత్తి చూశారు. అలల నురగలతో అమాయకంగా నవ్వుతోందా బాలగోదావరి. వెన్నెల్లో పూసిన నందివర్ధనం పువ్వులాంటి ఆ బుల్లి గోదావరి నవ్వు ఒక్కసారి చిన్నప్పటి రోజుల్లోకి లాక్కెళ్ళిపోతుంది. ఈ అందమైన అనుభవాల్ని, ఈ జ్ఞాపకాల్ని ఆ జిలుగు వెన్నెల్లో అడవి మల్లెపూలల్లో కలగలిపి చల్లటి నీళ్లల్లో తడిపిన తెల్లటి మెట్టూరు మల్లుగుడ్డలో మూటగట్టి 10 యుగాల పాటు దాచుకుందామనుకుంటా వెదురు పొదల్లో నుంచి నడుచుకుంటా వెన్నెల్లో ఆడుకుంటున్న నెమళ్ల కంఠాన్ని ముద్దు పెట్టుకున్నారు. తెల్లటి కుందేళ్లతోనూ వెన్నెముద్దల్లాంటి పావురాళ్లతోనూ తెగ ఆడుకుంటా ఆ ఇసుకలో ఎగిరెగిరి గంతులేస్తున్నారా వెన్నెల్లో ఆడపిల్లలు. రాజమండ్రి వచ్చింది గీత అంట జబ్బ మీద చెయ్యేసి మెల్లగా కుదిపాడు హరికృష్ణ. ముఖం నిండా కలలతో ఆవలిస్తా లేచింది విమలగీత. ఇంకా తెల్లవారలేదు, చీకటిలాగే ఉంది. ఏ చప్పుడు లేదా రాజమండ్రి రైల్వే స్టేషన్లో. చడీ చప్పుడు చేయకుండా ప్లాట్ఫారం మీదకొచ్చాగిందా గౌతమి ఎక్స్ప్రెస్. దాంట్లో నుంచి దిగిన కొత్త దంపతులు విమలగీత, హరికృష్ణ ఆటో మాట్లాడుకొని శ్రద్ధానంద ఘాట్ రేవులోకెళ్లేసరికి ఒకటే జనం. వాళ్ల వెనకాల నీళ్లల్లో తేలతా రకరకాల లాంచీలు. హరికృష్ణ గీతల చుట్టూ మూగిన జనం లాంచీ కావాలా అండి, పట్టిసీమ దాకానా పాపికొండల దాకానా అంటున్నారు. అలా అడుగుతున్న అందరిలోకి నల్లటి కళ్లద్దాలెట్టుకొని మెళ్ళో పులిగోరు పతకం వేసుకుని బొంగమీసాలతో ముఖం నిండా నవ్వుతో ఉన్న సీతారామ లాంచీ ఓనర్ అయిన పట్టిసీమ మాణిక్యం గారు బాగా నచ్చాడు విమలగీతకి. కాకి నిక్కరు, ఓపెన్ షర్టు, కాస్త పొట్టిగా ఉన్న అతనితో, చూడండి 3 రాత్రులు 4 పగళ్ళు మీ లాంచీ కావాలి అంటే 4 రోజులనుకోండి. ఈ 4 రోజులు మా ఇద్దరి భోజనాలు, రాత్రుళ్ళు నిద్ర మీ లాంచీలోనే. అసలు లాంచీ దిగం. ఈ దిగువ నుంచి ఆ ఎగువ దాకా మేమెక్కడికి తిప్పమంటే అక్కడికి తిప్పుతూనే ఉండాలి.
అన్నీ కలుపుకొని చెప్పండి, రోజుకి ఎంత కావాలో అన్నాడు హరికృష్ణ. కాసేపు ఆలోచించుకున్న పట్టిసీమ మాణిక్యం, నీళ్లల్లో 1 లీటర్ డీజిల్కి 1 మైలు మాత్రమే వెళ్తుందండి లాంచీ. తమరు చెప్పిన ప్రకారం తిరగాలంటే రోజుకి 100 లీటర్ల డీజిల్ అవుద్దండి. ఇక లాంచీ అద్దె, భోజనాలు ఆటికి కలుపుకొని రోజుకి 8,000 వేసుకోండి అన్నాడు. 8 కాదు, 15 తీసుకోండి, 4 రోజులకి కలిపి 60,000 అని లెక్కగట్టి ఒక కట్ట మాణిక్యం చేతికి అందిస్తా ఉంటే మాణిక్యం, అతని లాంచీ స్టాఫు మత్తోయినోళ్లలాగా చూస్తూ ఉండిపోయారు. వీళ్ళెవరో ఆషామాషీ మనుషులు కాదు, చాలా నికాసైనోళ్లాగున్నారోయ్ అని గుసగుసలాడుకోవడం మొదలెట్టారు. లాంచీ ఇంజిన్ పక్కనున్న క్యాబిన్ రూము అర్జెంటుగా శుభ్రం చేయించి వాళ్ల సామాన్లు అందులో సర్దించిన మాణిక్యం 2 కళాశీల్ని దగ్గర్లో తనకి తెలుసున్న రామదుర్గా లాడ్జికి పంపించి 4 పరుపులు, చలవ చేసిన దుప్పట్లు తెప్పించి రూంలో పరిచాక, ఇక తమరు లోపలికి రండి, ఈ 4 రోజులు ఈ క్యాబిన్ రూము తమదేనండి అన్నాడు మాణిక్యం గారు. మరి లాగించేయమంటారా సార్ గారు అడిగాడు సరంగు. అలాగే అని హరికృష్ణ అనడంతో పడి చెక్క మీంచి ఒడ్డుకేసిన బల్లలాగేసి లంగరెత్తి ఒడ్డునున్న తాడు తప్పించాడు కళ్ళాసి. అది చూసి బెల్ కొట్టాడు ఇంకో సరంగు. లేలాండ్ ఇంజిన్ స్టార్ట్ చేసిన డ్రైవరు ఫస్ట్ గేర్ వేసేసరికి నీళ్లల్లో పంకా తిరగటం, నెమ్మదిగా లాంచీ కదలటం మొదలెట్టాయి. లాంచీ టాప్ ఎక్కి డోరియా రేకు మీద నిలబడ్డ ఇద్దరూ ఆ నవంబర్ చలిని హాయిగా అనుభవిస్తా మబ్బుల్లోంచొస్తున్న వడ్లమూడి నారింజ పండు రంగు సూర్యుణ్ణి ఇష్టంగా చూస్తున్నారు. అంతలో వాళ్ళిద్దరి దగ్గరకొచ్చిన పట్టిసీమ మాణిక్యం, చూస్తుంటే కొత్తగా పెళ్లైన దంపతుల్లాగున్నారండి అన్నాడు. అవును, హనీమూన్కొచ్చాం. ఈ శీతాకాలం 4 రోజులే కాకుండా వేసవికాలంలో 4 రోజులు, వర్షాకాలంలో 4 రోజులు కూడా వస్తాం అన్నాడు హరికృష్ణ. చాలా సంతోషమండి, వచ్చిన ప్రతిసారి మా లాంచీలోనే ప్రయాణం చేయాలి తమరు అంటా గోదావరికి కుడిపక్కన కనిపిస్తున్న పేపర్ మిల్లుని, అది దాటాక వచ్చే కోట్లింగాల రేవుని చూపిస్తా వివరిస్తున్నాడు పట్టిసీమ మాణిక్యం గారు. భార్య గీత వైపు చూస్తా, ఆ రేవులో 1,000,000 లింగాలుండేవంట ఒకప్పుడు. వరద గోదావరి ఒక్కోసారి ఒక్కో లింగాన్ని తన గర్భంలో కలిపేసుకుందంట. అలా ఆ 1,000,000 లింగాల్ని తనలో దాచేసుకున్న గోదావరి 1 లింగాన్ని మట్టుకి వదిలేసిందంట. ఆ లింగమే కందుకూరి వీరేశలింగం అంట. నిజమా? విస్తుపోతా అంది విమలగీత. ఒక పాటలో ఆరుద్రగారు రాశారు అన్నాడతను. అద్భుతమైన కాయినింగ్, గోదారంతా వినపడేలాగా చప్పట్లు కొట్టింది గీత. హరికృష్ణ గీతల మాటలు ఏమాత్రం అర్థంగాని పట్టిసీమ మాణిక్యం వాళ్ల మధ్యలోకి దూరిపోయి చెప్పటం మొదలెట్టాడు. ఈ గోదారి తల్లికి ఎడం పక్కనున్నదంతా పశ్చిమ గోదారంట, కుడిపక్కది తూర్పు గోదారంట. ఇలా పాపికొండలు మధ్యలో తెల్లదిబ్బలు అనే గిరిజన గ్రామం దాకా సాగాక ఖమ్మం జిల్లా వస్తుందంట. వాళ్లది గోదావరికి ఎడం పక్కనున్న పట్టిసీమ అనే గ్రామం అంట. వాళ్ల నాన్నగారైన లోవరాజు గారు ఎప్పుడో కొన్న 2 లాంచీల్లో సీతారామ లాంచీ తను, వెంకటేశ్వర లాంచీని వాళ్ళ అన్నయ్య సోమేశ్వరరావు తిప్పుతున్నారంట. ఇంకో అన్నయ్య వీరేశ్వరరావు ఊళ్ళో ఉన్న స్వామిలు చూసుకుంటున్నాడంట. వెనకటికెప్పుడో వాళ్ల లాంచీ సత్యసాయిబాబా గారు ఎక్కారంట. ధర్మిల వాళ్ల నాన్న లోవరాజు బాబాగారి భక్తులైపోయారంట. వాళ్లది ఉమ్మడి కుటుంబమట. వాళ్ళెప్పటికీ విడిపోకుండా ఉమ్మడిగానే ఉంటారంట అని స్టాఫ్ అందర్నీ పిలిచి, ఈడు సరంగు గంట తాతారావు, ఈడింకో సరంగు మైలపల్లి ఎల్లారావు, ఈ నల్లటోడు డ్రైవర్లేండి, పేరు దుమ్ము కన్నాజీ అని 2 కళాశీల్ని పిలిచి, ఈళ్ళు కళాశీ పనే కాకుండా వంట పని కూడా చేస్తారండి. ఈ పొట్టోడు పేరు మెండా ముత్యం, ఈ సన్నటోడి పేరు రాగోతి సత్యబాబు అని అందర్నీ పరిచయం చేసిన పట్టిసీమ మాణిక్యం గారు, మా ఇంట్లోనే కాదండి, ఈ లాంచీలో కూడా మేము ఉమ్మడి కుటుంబంలాగానే ఉంటామండి అన్నాడు.
స్టాఫ్లో అందరికంటే పెద్దోడైన ఎల్లారావు లాంచీల్లో పనిచేసే వాళ్ళందరిది ధవళేశ్వరమేనండి. మొత్తం లాంచీల్లో 200 మంది ఉంటామండి. అయితే మాలో ఎప్పుడు ఏ లాంచీలోనూ ఏడాదికి మించి ఉండరండి. మేం మట్టుకు అలా కాదండి. మా ఓనర్ గారు అన్నట్టు మాదో ఉమ్మడి కుటుంబం అండి. మాలో ఎవరన్నా నోరిప్పి అడ్వాన్స్ అడిగితే ఇస్తారు గాని దాన్ని జీతంలో ఇరిపెట్టుకోరండి. మేం అడగకుండానే పండగలకి బట్టలు అయ్యి ఇస్తారండి హాయ్ అన్నాడు. చాలా థ్రిల్ అయిపోతా వాళ్ళని చూసిన హరికృష్ణ, దేశాల్ని రాష్ట్రాల్ని విడగొట్టాలని చూసేవాళ్లంతా వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలి అన్నాడు. ఆరికరేవుల కుమారదేవం కొత్తపట్టిసీమ పాతపట్టిసీమ దాటేసిన సీతారామ లాంచిని ఒరే కన్నాజీ స్టాపు స్టాపు అని మాణిక్యం అరవటంతో ఆ ఇసుక తిప్ప దగ్గర ఆగింది. రైల్లోనే కాలకృత్యాలు తీర్చుకున్న వాళ్ళిద్దరూ లాంచీ టాప్ మించి నీళ్లల్లోకి దూకి స్నానాలు చేస్తా చల్లని చలిలో శీతాకాలం వేడి వెచ్చని ఎండని అనుభవిస్తా ఈదుతుంటే సత్యబాబు గాడితో తయారు చేయించిన గ్యాలాలు వాళ్ళకిచ్చాడు మాణిక్యం గారు. ఫిషింగ్లో అనుభవం ఉన్నట్టుంది వాళ్ళకి. ఇక చూసుకోవాలి. ఇద్దరూ నీళ్లల్లో మునిగి తేలతా మధ్య మధ్యలో గ్యాలాలకి తగిలిన చేపల్ని నీళ్లు తోడుకునే ఇనుప బకెట్లో వేస్తున్నారు. చాలాసేపు అయ్యింది. చాలా చేపలు తగిలాయి గ్యాలాలకి. పట్టిన ఆ చేపల్ని తీసుకుని పడి చెక్క మీద కూర్చున్న గీతని బాల్చీ నీళ్లల్లో వేసి నిండాక పైకి తోడుతున్న హరికృష్ణని రెప్పార్పకుండా చూస్తున్నారు లాంచీ జనం. మధ్యాహ్నం పాతపట్టిసీమ దాటాక గోదావరికి కుడిపక్క ఒడ్డు మీదున్న పనస చెట్టు దగ్గర లాంచీ ఆపేసరికి ఆ చెట్టు నీడలో భోజనాలు ఆరగించాక అక్కడి అందాల్ని చూస్తూ ఆ చుట్టుపక్కల కలదిరుగుతున్న విమలగీత కాల్లో తుమ్మముళ్ళు గుచ్చుకుంది. తీసే ప్రయత్నం చేస్తే కొంత లోపలుండిపోయింది. లంగరు చైన్ మీద కాళ్లేసి చూపుకర్ర పట్టుకు నిలబడ్డాడు హరికృష్ణ. కాసేపటికి లాంచీ బయలుదేరింది. శీతాకాలం మధ్యాహ్నం ఎండలో కలిసిన చల్లగాలి వాళ్ల శరీరాల్ని తాకుతుంటే చాలా హాయిగా ఉంది. ఆ ఎండలో కలిసొచ్చే గాలిలో ఏవో జానపదాలు దూరంగా కనిపించే ఎత్తైన కొండల వెనుక నుంచెవరో పాడుతున్నట్టు అనిపించింది. దూరంగా కనిపించే ఇసుక తిప్పల మీద నడుస్తున్న మనుషులు చల్లని నీడల్లాగున్నారు. వింటిబద్దలా సాగుతున్న తెల్లటి పక్షులు గుంపొకటి కొంత దూరం వెళ్ళాక వంపు తిరిగి అర్ధాంతరంగా మాయమైపోయింది. మెత్తగా దున్నిన నల్లరేగడి చేను మొక్కల మొదళ్లలో సీవండి బిందెలతో గోదాట్లో నుంచి ముంచుకొచ్చిన నీళ్లు పోస్తున్నారు. ఉన్నట్టుండి జరజరా శబ్దం చేసుకుని సుళ్ళు తిరుగుతా వచ్చిన చలిగాలి వాళ్ల శరీరాలను సారి తాకేసి ఎటో వెళ్లిపోయేసరికి ఆ గాలి కూడా పరిగెడదామన్న సరదా పుట్టింది. హరికృష్ణ తన అరచెయ్యి గీత కంఠం దగ్గర వేసేసరికి సన్నటి కరెంటు నరాల్లోకి పాకినట్టు అదోలాగా అయిపోయిన ఆమె అతన్ని లాక్కుంది. అప్పుడే తన నల్లకద్దద్దాలు తుడుచుకుంటా ఆవరణలో నుంచి వాళ్ల దగ్గరకొస్తున్న పట్టిసీమ మాణిక్యం ఆ రొమాంటిక్ సీన్ చూసి ధనాల్మని క్యాబిన్ రూంలోకి దూకేశాడు. చాలాసేపు ఏవో లోకాల్లో విహారం చేసి బయటకొచ్చిన వాళ్లకి తీర్థంలో కొన్న ప్లాస్టిక్ బైనాక్యులర్లో నుంచి భద్రాచలం నుంచి వస్తున్న ప్యాసింజర్ లాంచీని చూస్తున్న డ్రైవర్ కన్నాజీ కనిపించాడు. అది చూసిన హరికృష్ణ, పొద్దుట్నుంచి చూస్తున్నాను గీత, ఎగువ నుంచి ఏ పడవ వస్తున్నా ఏ లాంచీ వస్తున్నా ఆ బైనాక్యులర్తో చూస్తున్నాడు, ఎందుకై ఉంటది అన్నాడు. నేను చూస్తున్నాను, నాకు అదే డౌట్ వచ్చింది. చూపుకర్ర దగ్గర నిలబడి కళ్లద్దాలు సర్దుకుంటా గోదాట్లోకి చూస్తున్న పట్టిసీమ మాణిక్యం గారిని పిలిచి అడిగితే నవ్వేసి ఏ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తన ఏమాత్రం అర్థం కాలేదు వాళ్ళకి. పట్టిసీమ గుడిలాగే గోదావరి మధ్యలో నల్లటి కొండ మీదున్న మహానందీశ్వర స్వామి గుడి, పోసెమ్మగండి దాటి గోదావరికి కుడిపక్కనున్న పూడిపల్లి, ఎడంపక్క ఉన్న పైడిపాక దాటుతుంటే ఒక ఒడ్డున లాంచీ కనిపించింది. చూడ్డానికది చిత్రంగా ఉంది. దాని దగ్గరికి పోనిమ్మంది గీత.
బాగా దగ్గరికెళ్ళాక గమనిస్తే చాలా తేడాగా కనిపిస్తుంది. తలుపుల పట్టీలకి ముదురు పచ్చ రంగు, లోపల భాగం లేత పచ్చ రంగు, లోపలి భాగమంతా తెలుపు రంగులు వేసున్నాయి. ముందు 4 కార్నర్స్ బోట్ హాస్పిటల్ అని రాసుంది. సరంగు దగ్గరుండే ఎదరాలు, ఒక టేబులు, దాని ముందు చైరు ఉన్నాయి. ఆ కుర్చీలో ఒక యంగ్ డాక్టర్ కూర్చుని తన ముందు బల్ల మీద పేషెంట్ బీపీ చెక్ చేస్తున్నాడు. అతని పక్కనున్న కాంపౌండరు కొత్త కాటన్ బండిలు విప్పుతున్నాడు. 2 పక్కల బల్లల మీద పేషెంట్లు కూర్చున్నారు. ఇంజిన్ రూమ్ పక్కనే ఉన్న క్యాబిన్ రూమ్లో మందులు, సెలైన్ బాటిల్స్, ఆక్సిజన్ సిలిండరు, పేషెంట్ని పడుకోబెట్టి చెక్ చేయడానికో బల్ల ఉన్నాయి. లాంచీ పైన ఒక చిన్న హోండా జనరేటరు బిగించి ఉంది. సీతారామ లాంచీ రాగానే లోపల నుంచి ఆ డాక్టర్ బయటకొచ్చి తన్ని పరిచయం చేసుకున్నాడు. తన పేరు డెన్నిస్ జోసెఫ్. కేరళలో ఉన్న ఎర్నాకుళం వంట వాళ్ళది. ఈ మొబైల్ హాస్పిటల్ ఎవరిది ఏంటి అంటే చెప్పాడు. ఈ బోట్ హాస్పిటల్ ఐడియా చిలకలూరుపేట జాన్ డేవిడ్ గారిదంట. 25 సంవత్సరాల నుంచి ఈ గోదావరిలో నడుస్తుందంట ఇది. ఈ లాంచీలో హాస్పిటల్ ఐడియా రావటం చాలా గ్రేట్. ఎప్పుడైనా జాన్ డేవిడ్ గారిని కలిసి అభినందనలు చెప్పాలి మనం, అంది విమలగీత. ఇప్పుడు ఆయన లేరమ్మా, వారబ్బాయి జెస్సీబాబు నడుపుతున్నారిది. మొత్తం 2 బోట్ హాస్పిటల్స్ ఉన్నాయి మాకు. ఒకటి గోదావరికి కుడిపక్క నుంచి పాపికొండల దాకా ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ వెళ్ళి వచ్చేటప్పుడు ఎడం పక్క నుంచి ఒక్కో విలేజ్ని చూసుకుంటా వెనక్కొస్తుంది. రెండవది గోదావరి ఎడం పక్క నుంచి పాపికొండల దాకా వెళ్ళి వచ్చేటప్పుడు కుడిపక్క నుంచి వస్తుంది. మా ఫాదర్ జాన్ డేవిడ్ గారి ధ్యేయం గిరిజనులకి వైద్యం చేయడమే కాదు, వాళ్లని మూఢనమ్మకాల నుంచి దూరం చేయాలి. వాళ్లకి వైద్య సహాయం చేయటంతో పాటు ఆరోగ్య విద్యని కూడా అందించాలి అన్నాడు డెన్నిస్. ఎక్కడో కేరళ నుంచి మీరెలా వచ్చారు అడిగాడు హరికృష్ణ. ఆ జీసస్ పంపించాడు అని నవ్వి, ఆ బోట్ హాస్పిటల్లో పని చేయడానికి డాక్టర్లు రావడం లేదని హిందూ పేపర్లో చదివి వెంటనే బయలుదేరి వచ్చి ఈ సేవకి అంకితమయ్యాను. అమాయకులైన ఆ గిరిజనులకి వైద్య సేవ చేయడానికి ఇంత గొప్ప ఆలోచన వచ్చిన స్వర్గీయ జాన్ డేవిడ్ గారికి ఆకాశం కేసి చూసి నమస్కారం చేసుకుని డాక్టర్ డెన్నిస్ జోసెఫ్కి బాయ్ చెప్పి బయలుదేరారు. చీకటి పడుతోంది. గోదారొడ్డున దూరంగా కనిపిస్తున్న దేవీపట్నం పోలీస్ స్టేషన్లో దీపాలు, దానికి ఎడంపక్క కొండమీది గుళ్లల్లో దీపాలు గమ్మత్తుగా వెలిగిపోతున్నాయి. కాసేపటికి ఆ దేవీపట్నం రేవులో ఆగిన సీతారామ లాంచీని గుణపం దిగేసి తాడుతో కట్టేశారు. భుజభుజమంటూ ఒకటే గాలి. అది వింటుంటే మనకర్థం కావడం లేదు కానీ గాలికి కూడా ఒక భాష ఉందేమో అనిపిస్తుంది. చంద్రోదయం అయ్యింది. ఆ రోజు నవంబర్ 5వ తేదీ, కార్తీక పౌర్ణమి. జ్వాలాతోరణం. వెన్నెలెంత తెల్లగా ఉందో గాలి అంత చల్లగా ఉంది. ఒడ్డునే ఉన్న కొండ మీద ఉన్న సీతారాముల గుడితో పాటు చోడేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి గుళ్లల్లో దీపాలు దివ్యంగానే వెలుగుతున్నాయి. చలిగాలి పెరుగుతోంది. కళాశీలు, సలసలా మరిగిన వేణీళ్ల గుండిగా లాంచీకి దూరంగా గోదావరి ఒడ్డున పెట్టి గీత స్నానం చేయడానికి మరుగ్గా 4 రాటలు పాతి డోరియా రేఖ మీదున్న టార్పాలిన్తో చిన్న దడి కట్టారు. ఆకాశంలో పున్నమి చంద్రుణ్ణి, చుట్టూ ఉన్న గోదావరిని చూస్తా, చలిగాలిని అనుభవిస్తా తలమీంచి వేణీళ్లు పోసుకుని స్నానాలు చేస్తుంటే వెన్నెల్లో మల్లియలు, మల్లెల్లో వెన్నీయలు, గుమగుమలలో గుసగుసలు, ఏవేవో కోరికలు అన్న పాట ఆ గాలిలో కలిసి వినిపిస్తున్నట్టు అనిపించింది వాళ్ళకి. చిక్కని నీడలున్న పొన్న చెట్టు కింద వెన్నెల పొడలు కదులుతున్నాయి. గత జన్మలో గోపాలస్వామి గుడి గోడల పక్కన రాలిన పారిజాతాల్ని ఈ జన్మదాకా ఏరుకుంటున్నారు వాళ్ళిద్దరూ. ఎగువ నుంచొస్తున్న లాంచీని బైనాక్యులర్తో చూస్తున్న కన్నాజీని చూసిన గీత సతిబాబుని పిలిచి, ఆ డ్రైవర్ కన్నాజీ పైనుంచొస్తున్న లాంచీల్ని, పడవల్ని ఎందుకలా బైనాక్యులర్స్తో చూస్తున్నాడు అని అడిగింది.
మా కన్నాజీ బాయిది ఒక బ్యాడ్ స్టోరీ లేండి, ఈ రాత్రిపూటొద్దు, పగలెప్పుడైనా చెప్తాలేండి అనేసి వెళ్ళిపోయాడు సత్యబాబు. ఆ కొత్త దంపతులిద్దరికీ దూరంగా, చాలా దూరంగా వెళ్ళిపోయి ఆ వెన్నెల్లో ఒక గుంపుగా మూగిపోయి మందు పుచ్చుకోవడం మొదలెట్టిన వాళ్ళంతా పెద్ద చిన్న భేదాలు లేకుండా తాగుతా, పాటలు పాడి, డాన్సులు చేసి, తిని పడుకోవడం వెచ్చటి ఉలెన్ రగ్గులో ఉన్న గీత, హరికృష్ణ గమనిస్తా ఉన్నారు. కాసేపైన తర్వాత గీత జబ్బ మీద చెయ్యేశాడు హరికృష్ణ. అమాంతంగా అతని మీదకి పాకిన గీత అతని కింద పెదవిని కొరికితే అతనామె 2 పెదాల్ని సుతిమెత్తగా కొరికాడు. మీ పళ్ళింత షార్ప్గా కత్తుల్లాగున్నాయేంటి అంది విమలగీత. నీ పళ్ళు సూదుల్లా అలా దిగుతున్నాయేంటి అన్నాడు హరికృష్ణ. తాగుతా నిషాలో ఉన్న ఎల్లారావు లాంచీ కేసి చూస్తే గమ్మత్తుగా ఊగుతోంది ఆ లాంచీ. దాంతో తాతారావు వైపు తిరిగి, ఒరే, గోదాట్లో గాలాడ్డం లేదు, నీళ్లు కదలడం లేదు, అవునా అన్నాడు. అవును అన్నాడు తాతారావు. మరి లాంచీ మట్టుకి అలా ఊగుతుందేంటి అన్న ఎల్లారావు చట్ట మీద ఒక తన్ను తన్నిన మాణిక్యం, ఒరే ఎదవ తొత్తుకొడక, లాంచీ క్యాబిన్లో హనీమూన్ జంటుంది, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అన్నాడు. మొదటి భాగం ఇంతటితో సమాప్తం. తరువాత కథ సెకండ్ ఎపిసోడ్లో విందాం.